రైట్. సో మీరు చెప్పండి, ఇప్పుడు వైసీపీ నుంచి అంటే దాదాపుగా మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ పక్కన పెట్టేసి కేవలం మీ హయాంలో అంటే ఏదైతే జరగలేవో లేకపోతే ఈ సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు, కానీ విభజన హామీల గురించి మీరేం మాట్లాడలేదు. దాదాపుగా ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో ఉన్నవన్నీ మేము మెల్లమెల్లగా ఒక్కొక్కటి పూర్తి చేస్తూ వచ్చాం, మధ్యలో మీ 5 సంవత్సరాల కాలంలోనే మొత్తం భ్రష్టు పట్టించారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఏమంటారు మీరు దీని గురించి మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు మేము ఆవు కథ చెప్పినట్టు మేము చెప్తున్నాం, వాళ్ళ గ్లోబల్ ప్రచారం చేసుకున్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రచారం తప్ప పనిచేసేది లేదనేది ముందు చెప్పడం జరిగింది, అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, అదే చెప్తున్నారు. అంటే మోహన్ గారు చివరికి ఇప్పుడు మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా ఇద్దరు ఎవరో కూడా ఏపీకి ప్రత్యేక హోదా తేలేపోయారు కదా. ఇప్పుడు ఒకటండి, మీరు బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పార్టీలో మనం భాగస్వామ్యం ఉంటే మనకి ఎంత రైట్స్ ఉంటాయి, భాగస్వామ్యం లేకపోతే ఎంత రైట్స్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వం మన ఆధీనంలో నడిచేటుకుంటే, మనం చెప్పినట్టు వినేటుకుంటే, మనం బయటకు వచ్చే పార్టీ ప్రభుత్వం పడిపోతుంది అనేటుకుంటే అప్పుడు ఇనేది ఇంకో రకంగా ఉంటుంది. మేము గెలిచినప్పుడు ఎంత వాళ్ళ మెజార్టీ, మేము ఎంత ఉన్నాము, మా అవసరం వాళ్ళకెంత ఉంది, వాళ్ళు ఎంత మా మాట వింటారు, మేము వాళ్ళ పార్టీలో అధికారంలో మేమైనా పంచుకున్నామా, వీళ్ళు అప్పుడు అధికారంలో పంచుకున్నారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి మెజార్టీ ఉండి వాళ్ళు పలక్కపోయినా కూడా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి అవకాశం వీళ్ళ చేతిలో ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి చెయ్యి ఎత్తినాడు అనుకో, బయటకు పోతామంటే ఆటోమేటిక్ గా నరేంద్ర మోడీ కిందికి దిగుతాడు. అప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు, ఇవ్వచ్చు కదా, దాన్ని తీసుకురావచ్చు కదా. బ్రహ్మాండమైనటువంటి అవకాశాన్ని మనం చేతులలో దుర్వినియోగం చేసుకొని మేమేదో దాన్ని రైల్వే జోన్ తెచ్చినాం, ఏది తెస్తారు, అవన్నీ మామూలుగా ఇచ్చేటివే. కేంద్రమే మన నుండి పన్ను తీసుకోలేదా, మనం పన్ను కట్టలేదా, ఆంధ్రప్రదేశ్ నుండి పన్ను కట్టలేదా, జీఎస్టీ కట్టలేదా, ఏం కట్టలేదు. మనం కడుతున్నాం కదా, మన డబ్బులు వాళ్ళు పోతున్నాయి కదా. డబ్బులు పోయినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సినట్టు నరగట్లో మనం ఇక్కడ రూపాయి కడితే మనకి ఇచ్చేది 40 పైసలు ఇస్తారు. అక్కడ ఇతర రాష్ట్రాలకు అయితే రూపాయి కడితే రూపాయి 20 పైసలు వాళ్ళు ఇస్తున్నారు. మనకేం చేస్తున్నారు, మనకి అయినప్పుడు మనం మాట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నప్పుడు మనం మాట్లాడుకుని తప్పించుకుని వాళ్ళు ఏదో విధంగా వాళ్లకు మనం ఒత్తాసు పలికే కార్యక్రమం చేస్తున్నాం తప్ప, ఆ రోజు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన సందర్భంలో ప్రత్యేక ప్యాకేజ్ తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. ఆ విధంగా కాకుండా వీళ్ళ చేతిలో ఉంది ఇలాంటి అవకాశం మరి ఎవరికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇంత మంచి అవకాశం వచ్చింది. ఈ మంచి అవకాశాన్ని రాష్ట్రానికి ఉపయోగించింటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారి గెలిచినా గెలిచొచ్చు, లేదా ఆయన శాశ్వతంగా గుర్తు పెట్టుకుందరు. అలాంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని మనం ఏదో ఒకటి మా మీద దొబ్బాలని, మేమేదో తప్పు చేసినామని, మేమేదో మోసం చేసినామని, మమ్మల్ని మేమేదో అప్పులు చేసినామని, ఆ రోజు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని ఎలక్షన్ ముందు మా రఫీ గారితో పాటు మొత్తం అందరూ వీళ్ళు ప్రచారం చేశారు. మళ్ళీ వీళ్ళు అసెంబ్లీలోకి వచ్చినప్పుడు 7 లక్షల కోట్ల అసెంబ్లీలో ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత మేము ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసింటే అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు చేసినారు, మేము 3 లక్షలు చేసినాం. మొత్తం కలిపితే 7 లక్షల కోట్లు చిల్లర అది అప్పు. 7 లక్షల కోట్ల కన్నా మేము దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు సరాసరిగా ప్రజలకు బటన్ నొక్కి అందించిన సందర్భాలు ఉన్నాయి. 2 లక్షల కోట్లు దాదాపు ఇండైరెక్ట్ గా అందించినట్టు ఉన్నాయి. మేము తెచ్చిన డబ్బులు ఎక్కడ చూసినా లెక్కాచారం ఉంది, వీళ్ళు ఇచ్చిన డబ్బుకి ఏ ఒక్క చోట లెక్కాచారం లేదు. లెక్కాచారం లేని పనులు వీళ్ళు చేసి లెక్కాచారంతో చేసినటువంటి పనులు మమ్మల్ని తప్పులు బట్టి వాళ్ళు అనవసరమైనటువంటి ఆయన నిందలు మా మీద ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చిన సందర్భం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వాళ్ళు అధికారంలో కూర్చోవాలా, అధికారంలో కూర్చోవడం కోసం ఏదో విధమైనటువంటి కల్లిబుల్లి మాటలు చెప్పాలా, ఏదో విధమైనటువంటి ప్రచారం చేసుకోవాలా, ప్రచారం ద్వారా ప్రజలను నమ్మించాలా, ప్రజలను నమ్మించి వీళ్ళు ముందుకు వెళ్ళాలా. ముందు నమ్మించడంలో వీళ్ళకు మించినటువంటి నాయకులు, వీళ్ళకి మించినటువంటి పార్టీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంది. ఎంత కింద పడిపోయినా, డిపాజిట్ రాని సందర్భం ఉన్నా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేటంత అబద్ధాలు చెప్పి ముందుకు రాగలిగే శక్తి వీళ్ళకు ఉంది. 2012లో అప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికలు 17-18 జరిగితే అప్పుడు డిపాజిట్ రాకుండా పోయినటువంటి తెలుగుదేశం పార్టీ 14 వచ్చేటప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే వీళ్ళు చెప్తున్నటువంటి అబద్ధాలు ప్రజలను బ్రహ్మాండంగా నమ్మించే కార్యక్రమం వీళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు మొన్న కూడా అంతే కదా, మొన్న ఎలక్షన్లప్పుడు స్థానిక సంస్థ ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేసి మేము గెలిస్తే తర్వాత 24 వచ్చినప్పుడు బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తున్నారు. 2 సంవత్సరాలు కరోనాతో మేము బ్రహ్మాండంగా పరిపాలన అందించి ఆ తర్వాత 3 సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క చిన్న సమస్య ప్రజలకు రాకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ప్రభుత్వం చేసినటువంటి సేవలు అనేకమైనటువంటి ఇప్పుడు జనాలు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టుకుని ఎంత తప్పు చేసినాం, ఎంత అన్యాయం చేసినాం, ఎంత నష్టపోతున్నాం. మనం మన ఇంటి దగ్గరికి వచ్చి పనిచేసే ముఖ్యమంత్రిని పెట్టుకొని ఈ రోజు మనం అధికారుల చుట్టూ తిరగాలి, నాయకుల చుట్టూ తిరగాలి. వాళ్ళు చెప్తే వినాలి, వాళ్ళు చేస్తే చేయించుకోవాలి, లేదంటే చేయించుకోకూడదు. వాళ్ళ జెండా భర్తీ చేస్తారు. పెన్షన్ వీళ్ళు ఇస్తున్నటువంటి పెన్షన్, ఆ పెన్షన్ కూడా వీళ్ళ కార్యకర్తలు ఇంటికాడికి పోయి వెయిటింగ్ చేసి మళ్ళీ తర్వాత పెన్షన్ తీసుకోవాల్సిన సందర్భం ఈ రోజుకి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరు తెలుగుదేశం వైసీపీ ఎవరు అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి ఏ రాజకీయ నాయకుడు లేకుండా సరాసరిగా వెళ్లి వాలంటీర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి, మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్న విషయాన్ని రఫీ గారు గుర్తించుకొని ఇప్పటికైనా కొంచెం, ఎందుకంటే మంచి అవకాశం, ఇలాంటి అవకాశం ఏ పార్టీకి రాలే, ఏ నాయకునికి రాలే, అది మీకే వచ్చింది. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం
ప్రచారం చేసుకొని ఎవరి మీద నిందలేసుకుంటా పోతే ఇంకా భవిష్యత్తులో జీవితం మళ్ళీ మనకు చరిత్ర ఉండాలి. ఆ చరిత్ర మనం పోయిన తర్వాత కూడా చెప్పుకుంటారు. చెప్పుకోవాలంటే ఏదో ఒకటి మన గ్లోబల్ మీద ప్రచారం చేసుకొని గ్లోబల్ కన్నా ఎక్కువ ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చే కార్యక్రమం కాకుండా దయచేసి ఇప్పటికైనా మీరు కనువిప్పు కల్పించుకొని వాస్తవాలకు దగ్గరగా ఉండి మీకు అవకాశం ఉంది, మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళ చేతిలో మీరు లేరు, మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దాంతో మీరు పోరాటం చేసి రావాల్సినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి సాధించండి. ప్రత్యేక హోదాలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం పక్కన పెడితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అదే నరేంద్ర మోడీ గారు ఎన్నోసార్లు మిమ్మల్ని విమర్శించినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్లలో పూర్తి చేసే కార్యక్రమం చేయండి. రాష్ట్రానికి ప్రజలకు సంబంధించినటువంటి మంచి ప్రాజెక్ట్ అది. అలాంటి ప్రాజెక్టును కూడా మనం ఏదో విధంగా మా మీద నిందలేసో మీ మీద మీరు తప్పించుకొని పోవడానికి ఉద్దేశాలను పెట్టుకొని రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయకుండా చేయాల్సిన బాధ్యత ఒక సీనియర్ నాయకుడిగా, ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. దాన్ని చేయకపోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ఇంకా జీవితంలో ఎవరు ప్రజలు మర్చిపోరన్న విషయాన్ని కూడా మనం గుర్తించుకొని ఇప్పటికైనా మీరు ఊరక మా మీద విమర్శలు చేసే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి మీరేం చేస్తున్నారు అనేది చెప్పండి. మీరేం చేయాలనుకుంటే చేయండి. మీరు చేసేది చేసి చూపిస్తే ప్రజలు మిమ్మల్ని గమనిస్తుంటారు. ప్రజలు గమనిస్తే ప్రజలు శబాస్ అనిపించుకుంటే చాలు. మేము మీరు ఇద్దరం పొగుడుకునేంత మాత్రాన ఇదేం విజయం వరిస్తుంది అనుకోవాల్సిన అవసరం లే. మనం ప్రజలకు మంచి చేసి పెడితే మన ప్రజలు మనకు మంచి చేసే కార్యక్రమం చేస్తారన్న విషయాన్ని గుర్తించుకొని నడుచుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మా మీద మీరు అధికారంలోకి రాక మునుపు నుంటే మీరు మా మీద దాడులు చేసే కార్యక్రమం కానీ, కేసులు పెట్టే కార్యక్రమం కానీ, రకరకాలుగా మీరు మమ్మల్ని టార్చర్ పెట్టే, ఆ తర్వాత మేము ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఏదో మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడేదో, ఆయన ఇట్లా మాట్లాడేది తీసుకుపోయి మమ్మల్ని జైల్లో పెట్టించి జైలు కోర్టు చుట్టూ తిప్పి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేసి మేమే భయపడిపోతున్నాం. అంటే ఇంకా ప్రజలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మీద మాట్లాడాలంటే వాళ్ళకి ధైర్యం లేని పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలనే ఉద్దేశంలో భాగంగా మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా ప్రచారాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. శాశ్వతం అనేది మంచి చెడు రెండు ఉంటాయి. ఆ మంచి అనేది మనం అవకాశం వచ్చినప్పుడు చేయాలా, శబాస్ అనిపించుకుంటే ఉండదు. మోహన్ రెడ్డి, రవి గారు చెప్పండి, ఏమంటారు? మీరు చూస్తున్నారు కదా, వరుసగా మీకు ప్రశ్నల బాణాలు సంధించారు.